చుట్టూ తిరుగుతూనే ఉన్నాం మ్యామ్. ఓకే. బట్ ఏదో చిన్న చిన్న ఆబ్స్టాకల్స్ మధ్యలో డిస్టర్బెన్సెస్ రావడం అన్నిటి వల్ల ఏదో ఆగిపోయినాము. కానీ ఇక్కడికి వచ్చినాక నాకు ఇప్పటి వరకు బేబీ హార్ట్ బీట్ వచ్చింది అని చెప్పే వరకు కూడా నాకు ఇంకా హోప్ లేకుండా నమ్మకం లేదు. ఎవరికి చెప్పాలన్న భయం, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ తర్వాత కదా. సో మా వాళ్ళు కూడా అసలు ఎవరికి చెప్పాలన్న భయమే వేస్తుంది. ఎస్. కానీ నువ్వు మాత్రం ఎప్పుడు ఏది చేసిన ఇలా లే శిరీష అంటే మీరు ఏం చెప్తే అదే మేడం, సేమ్ అంతే, మీరు ఏం చెప్తే అదే మేడం, ఇంతే. ఈ ట్రీట్మెంట్ ఇలా వెళ్దాం. కొంతమంది ప్రొసీజర్స్కి వెళ్ళాలి అని అన్నప్పుడు అక్కడికి ఆగిపోతారు. ఏదైనా మన లాప్రోస్కోపీ చేద్దాం, హిస్ట్రోస్కోపీ చేద్దాం, ఇలా ఉంది అన్నప్పుడు ఎందుకు అని అనుకుంటారు. కానీ శిరీష ప్రతిదానికి ఈ నెల ఈ ఎగ్ పెరగట్లేదు అని అంటే ఓకే, ఈ నెల ఎండోమెట్రియం రాలేదు అని అంటే ఓకే, ఈ నెల ఇలా ఉంది అని అంటే ఓకే, లాస్ట్ కి ఇంకా ఈ నెల రావాలి అని అనుకున్నాం, అంతే వచ్చేసింది. అంతే కదా. యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చి 1 year అవుతుంది. నేను మేడం ఇంకా ఎన్ని డేస్ మ్యామ్, ఇంకా టైం పడుతుంది మ్యామ్, సరే కానీ ఏదైనా సరే కానీ సక్సెస్ అయితే చాలు మ్యామ్ అని ఒకటే నువ్వు మాకు టైం ఇచ్చావు, అంతే. సక్సెస్ అయింది. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ కమింగ్ హియర్ మదర్ హాస్పిటల్. ప్రశాంత్ రెడ్డి మేడంకి నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నా. ఎందుకు అంటే మేము అసలుకి ఇది మెరాకిలే. ఇప్పుడు మా ఫాదర్ చనిపోయాడు, ఆయననే వచ్చిండని నేను అనుకుంటున్నా. అసలుకి సూపర్, అంతే. ఇంకా రావాలి. అసలుకి నాకు ఇప్పుడు హార్ట్ బీట్ వచ్చే వరకు కూడా నాకు బీపీ చాలా హై, అండ్ ఫీవర్ కూడా వచ్చింది మ్యామ్. అప్పటి వరకు టెన్షన్ ఉండే మ్యామ్. రావాలి, పాజిటివ్ రాగానే సరిపోదు, హార్ట్ బీట్ రావాలి. హార్ట్ బీట్ వస్తే ఓకే, మనం ఇంకా సేఫ్ సైడ్ పడిపోయినట్టే కదా. అది వచ్చే వరకు వాళ్ళ వరకు టెన్షన్ మ్యామ్. నాకైతే ఇప్పటి వరకు మేము హ్యాపీనెస్ ఎంజాయ్ చేయలేదు, ఇంకా పాజిటివ్. అది కూడా కరెక్టే. అది కూడా యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు కమ్ హియర్. మీ మదర్ని చూడాలి అసలు. మా మమ్మీ అయితే ఫుల్ హ్యాపీ మ్యామ్. యాక్చువల్లీ ఆమెకు పెరాలసిస్ వచ్చినాయి మ్యామ్, ఆమెకు తగ్గింది, మళ్ళీ ఆమెనే ఇక్కడికి తీసుకొని వచ్చింది. ఎస్, కరెక్ట్. థ్యాంక్ యూ మ్యామ్.